ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పరి ట్యూటోరియల్. ఈ రోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 2012-2025 కి సంబంధించిన డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఒక 3 days కి ఆల్ షిప్స్ గురించి డిస్కస్ చేసాము. ఇది మన కింద వీడియోలో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ప్లేలిస్ట్ లింక్, పిండి కామెంట్లు ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. ఓకే, రిమైనింగ్ షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 మన యాప్ లో మాక్ టెస్ట్ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి సో అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకుని మాక్ టెస్ట్ రాయండి. మీకు ఈ షిఫ్ట్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ 1 మీరు నేర్చుకుంటారు కదా, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 మాక్ టెస్ట్ రాయండి. సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎగ్జామ్ లో. ఆ షార్ట్ కట్స్ మీకు ఏమంటే గుర్తుండిపోతాయి. ఫస్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ సెల్లింగ్ an article at a discount of 20%, the profit percentage obtained is 32%. What is the markup percentage అంటే? ఓకే, ఆర్టికల్ ని 20% డిస్కౌంట్ కి అమ్మిన తర్వాత కూడా సో 32% లాభం వస్తుందంట. అయితే మార్క్ చేసిన పర్సంటేజ్ ఎంత అంటుండు. ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్. ఎంత అంటే కాస్ట్ ప్రైస్ అంటే ఏమైతే మనకి ఇక్కడ 100 మైనస్ డిస్కౌంట్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ అంటే ఎంత 100 ప్లస్ ప్రాఫిట్. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 20% ఇచ్చారు, అంటే 100 మైనస్ 20 అంటే ఎంత. నెక్స్ట్ ఏమంటున్నాడు, 32% లాభం వచ్చిందంట. సో 80 బై 100 ప్లస్ ప్రాఫిట్ అంటే 132. ఇప్పుడు ఏమంటుండు, వాట్ ఈస్ ద మార్కప్ పర్సంటేజ్ అంటుంది. సో మార్కప్ పర్సంటేజ్ అంటే దేని మీద వేస్తాం, సమ్ ప్రైస్ కి కొంటాం, మార్కప్ వేసాం అన్నట్టు. అంటే 80 రూపీస్ కొని 132 పెట్టాడు అంటే 52 రూపీస్, సారీ 52 రూపీస్ ఎక్స్ట్రా మార్క్ చేస్తాడు. 52 రూపీస్ అంటే సో ప్రాఫిట్ ఏమైతే మార్కప్ ఏమైతుంది, ఎంత ఎక్కువ మార్క్ చేసిన కాస్ట్ ప్రైస్ కంటే 52, మార్కప్ దేని మీద చేస్తాం అంటే కాస్ట్ ప్రైస్ మీద, డివైడెడ్ బై 80 into 100. ఓకే, కట్ చేయండి. 0కి కట్టు, 4 2 4 1 4 4 12 ఎంత వచ్చి మనకి ఇక్కడ ఇది 2 5 13 5 25. సో 65 అనేది మన ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, an election between two candidates, 80% of the total voters cast their votes. Of the votes cast, percent are invalid. Candidate A secured 70% of the valid votes and B the rest. The total number of eligible voters was 50,000. How many votes did A receive అంటున్నాడు. ఓకే, ఎలక్షన్ జరిగిందంట, ఇద్దరు క్యాండిడేట్స్ మధ్య ఎలక్షన్ జరిగితే 80% ఓటర్స్ ఓటేసారు, అంటే 20% మంది ఓటేయలేదు అసలు. ఇది ఓట్స్ క్యాస్ట్ అంటే పడ్డ ఓట్లలో 10% ఇన్వాలిడ్ అన్నట్టు, అంటే అవి లెక్కలోకి రావు. సో ఇందులో క్యాండిడేట్ ఏ అనేటానికి 70% వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి. అంటే ఎన్ని ఉన్నాయి వ్యాలిడ్ ఓట్స్, టోటల్ 80% మంది ఓటేస్తే అందులో 90% వ్యాలిడ్ ఓట్స్, అంటే 10% ఇన్వాలిడ్ కదా. అందులో గెలిచిన ఆయనకి 70%, సారీ ఏ క్యాండిడేట్ కి 70% వచ్చినాయి అంట, అండ్ బి కి మిగిలిన వచ్చాయంట. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ వాస్ 50,000. హౌ మెనీ ఓట్స్ డిడ్ ఏ రిసీవ్ అంటే ఏ కి ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటారు. చూద్దాం, చూడండి. టోటల్ 100% లో ఓన్లీ 80% మాత్రమే ఓట్ వేసారు. ఈ 80% లలో మళ్ళీ 10% ఇన్వాలిడ్, అంటే ఓన్లీ 90% వచ్చినాయి అన్నట్టు. 90% వచ్చినాయి. మళ్ళీ ఇందులో ఏ కంటుండు కాబట్టి ఏకి ఎంత వచ్చినాయి, 70% వచ్చినాయి. ఇవి ఎంత ఉన్నాయి అంటుండు, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ ఎంత మంది, 50,000. ఇదే దేంట్లో అంటే 50,000 మెంబర్స్ అన్నట్టు. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అని ఒక్కసారి చూస్తే మన ఆన్సర్ ఖచ్చితంగా 9 తో డివైడ్ కావాలి, 1 తో డివైడ్ కావాలి, 8 తో డివైడ్ కావాలి. సో 9 తో చెక్ చేయడం ఈజీ కాబట్టి 9 తో చెక్ చేద్దాం. చూడండి, 5 4 9. సో ఇది 9 తో డివైడ్ అవుతుంది. 12 ఇది కావట్లేదు, ఇది కూడా కావట్లేదు, ఇది కూడా కావట్లేదు. సో ఓన్లీ ఆప్షన్ మనకి 9 తో డివైడ్ అవుతుంది, ఇదే కాబట్టి అదే మన ఆన్సర్. లేదు అంటే మొత్తం చేయాల్సి వస్తుంది. ఒక పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్ 3/5 ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ డయాగ్నల్ 16√2 centimeters. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ టు ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటున్నాడు. ఓకే, సో క్వశ్చన్ బాగుంది, కొంచెం జాగ్రత్త చూడండి. పెరిమీటర్ ఆఫ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 3/5 ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ డయాగ్నల్ 16√2 centimeters అంటున్నాడు. ఓకే, ఇది ఒక స్క్వేర్ అనుకుందాం. దీని డయాగ్నల్ ఎంత అంటుండు, 16√2 centimeters అంటుండు. స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఏమంటుండు, పెరిమీటర్ ఆఫ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 3/5 ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ డయాగ్నల్ అంటుండు. అంటే ఈ 16√2 ఉన్న దాని యొక్క పెరిమీటర్ కి దానికి 3/5 ఉందంట. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ 16√2 అంటే జనరల్ గా సైడ్ ఏ అయింది అనుకో, సో డయాగ్నల్ ఏమైంది, √2 ఏనా. సో √2 ఏ వాల్యూ మనకి ఇచ్చారు, ఇక్కడ ఎంత ఇచ్చారు, √2 అని ఇచ్చారు ఇండైరెక్ట్ గా. ఓకే, ఏ వాల్యూ ఏమైతే మనకి ఇక్కడ 16, ఏ అనేది 16 అనుకో. ఏ అనేది 16 అంటే పెరిమీటర్ అంటే ఏంటిది 4a కదా. సో 64 అనేది పెరిమీటర్ అయితే ఇది దేనిది, స్క్వేర్ ది. మనల్ని ఏమడుతుండు, పెరిమీటర్ ఆఫ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటుండు. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమ్ సైడ్ ఎక్స్ ఉంది అనుకుందాం. సో 3x ఏమైతే మనకి ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ టు 3/5 ఆఫ్ ది 64 అవుతుంది, అంతే కదా. సో కట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు ఇక్కడ 64/5 వచ్చింది. ఇప్పుడు మనల్ని ఏమడుతుండు, ఫైండ్ ద రేషియో ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ టు ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటున్నాడు. ఓకేనా, ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియాకి స్క్వేర్ ఏరియాకి కనుక్కోవాలి. ట్రయాంగిల్ ఏరియా ఎంత చూడండి, మనకి ఇక్కడ సైడ్ ఎంత వచ్చి మనకి ఇక్కడ 64/5. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంటే దాని ఏరియా ఏంటిది, √3/4 a స్క్వేర్ కదా. x² అంటే 64/5 into 4/5. ఇప్పుడు స్క్వేర్ ఏరియా అంటే ఏంటిది, 16 into 16 కదా, సైడ్ అంతే వచ్చింది కదా. ఓకే, సో కట్ చేద్దాం. చూడండి, 16 4 64, 4 4 కట్టు, మళ్ళీ 16 4 64. సేమ్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఏం మిగిలింది, 4√3. ఇక్కడ ఏం మిగలేదు మనకి.
సో మిగలేదు కాబట్టి తీసుకొస్తే ఏమైతుంది 5/5 25 4√3 25 అయితే మనకి ఆప్షన్స్ లలో ఏలో ఉంది ఓకేనా. Insect population in a building was 9,580 in 2015. It increases by 12% in 2016, decreases by 8% in 2017, and again increased by 8% in 2018. And the population in 2018 అంటుంది rounded to the nearest integer అంటుంది. సో చూద్దాం చూడండి ఎంత ఉందంట. స్టార్టింగ్ లో 9,580 ఉండేది. ఇది ఏమైందంట, ఇట్ ఇంక్రీస్డ్ బై 12% ఇన్ 2016 అంటుండు. సో 12% అంటే ఎంత ఏమైంది 112 అవుతుంది. నెక్స్ట్ డిక్రీస్డ్ బై 8% ఇన్ 2017 అంటుండు. 8% తగ్గిందంటే ఏమైంది 92 అవుతుంది. నెక్స్ట్ అండ్ అగైన్ ఇంక్రీస్డ్ బై 8% అంటే ఏమైంది 108 అంటారు. 108 అవుతుంది. ఇది కనుక్కోవాలి. జనరల్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామ్ లో వస్తే స్కిప్ చేయండి మీరు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ వాల్యూ అయితే కనుక్కోవచ్చు కానీ రౌండెడ్ టు ద నియరెస్ట్ ఇంటీజర్ అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇక్కడ 661 ఒకటి 665, మళ్ళీ ఇక్కడ 661 665. కాకపోతే ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు జనరల్ గా కొంచెం చేస్తే. ఎట్లా అంటే చూడండి ఇక్కడ ఒకసారి 8% ఇంక్రీజ్ అయింది 8% డిక్రీజ్ అయిందంటే మన ఆన్సర్ ఆల్మోస్ట్ దానికి న్యూట్రల్ అయిపోయినట్టే కదా. అంటే కొంచెం తక్కువ వస్తుంది. ఇప్పుడు అది కూడా ఎంత తక్కువ వస్తుందో చెప్పొచ్చు. 8కి సక్సెసివ్ తెలుసు కదా, రెండు సేమ్ ఉంటే ఏంటిది -x²/100 అంటే -8²/100 అంటే -64 వస్తుంది. అంటే -0.64 వస్తుంది ఈ రెండింటికి. ఓకే, ఇక్కడ 12% కంటే కొంచెం తక్కువ మనకు అర్థమైపోతుంది. అంటే మన ఆన్సర్ అనేది 12% కంటే తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ టైట్ ఉన్నాయి. సో మనం ఏం చేయలేము. సో 9580కి 12% ఇంక్రీజ్ చేద్దాం. 12% ఇంక్రీజ్ చేస్తే 10% ఎంత 958, ఇంకొక 2% అంటే ఎంత 1%, 95.8 1%, 2% అంటే ఇంటూ 2 చేయాలి. ఓకేనా. సో ఇంటూ 2 చేస్తే చూడండి 95ని డబుల్ చేద్దాం ఎంత అవుతుంది 190, 8 డబుల్ చేస్తే 16, 91.6 చేస్తే ఎంత వచ్చి మనకి ఇక్కడ 1149.6. మనం డైరెక్ట్ 12% తీసుకుంటే 1149.6 వస్తుంది. కానీ మనం తీసుకోవాల్సింది ఏంటిది 12% కంటే ఇంకా 0.64% తక్కువ. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా అయితే 1165 కాదు 1161 కాదు, రెండిట్లలో ఏదో ఒకటి మన ఆన్సర్ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్లీ ఆన్సర్ చేయడం అనేది చాలా టైం టేకింగ్, మనకి మొత్తం క్యాలిక్యులేట్ చేసి చేయాలి కాబట్టి. సో పెడితేనేమో రెండిట్లలో ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి, లక్ లేదు అంటే స్కిప్ చేయండి. నెక్స్ట్ సింప్లిఫై x+2 ఇంటూ x+3 అంటున్నాడు. ఓకేనా. ఒకసారి జస్ట్ జనరల్ గా చూసిన ఏమొస్తుంది x², కాన్స్టెంట్ టర్మ్ ఏమొస్తుంది 2 ముళ్ళ 6 టర్మ్ ఏమొస్తుంది మనకి ఇక్కడ 2x+3x 5x వస్తుంది. x² + 5x+6 అంతే కదా. జస్ట్ సింపుల్ గా మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. కాన్స్టెంట్ ఏమొస్తుందో కనుక్కున్నా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఇది 2 × 3 కదా, 2 ముళ్ళ 6 అట్లా ఓన్లీ 1 ఆప్షన్ ఉంది కాబట్టి అదే ఆన్సర్. సింప్లిఫై 6 × 6 + 6 × 8 - 5 హోల్ స్క్వేర్ + 3 × 9 అంటుంది. సో 6 × 6 ఎంత మనకి ఇక్కడ 36 ప్లస్ 6 × 8 - 5 అంటుంది. 8 - 5 ఎంత 3 3² అంటే 9 కదా, ప్లస్ 3 × 9 3 9 27, 36 + 4 27 యాడ్ చేస్తే చూడండి ఎంత వస్తుందో 57, ఇక్కడ 36, 50 30 80 10 90 90 + 27 అంటే ఎంత 117. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లలో అయితే లేదు. సో ఐదర్ ఆప్షన్స్ అన్న రాంగ్ ఉండాలి, క్వశ్చన్ అన్న రాంగ్ ఉండాలి. ద రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ సునీల్ అండ్ శ్యామ్ ఈస్ 3:4. After 25 years, their ages will be in the ratio 8:9. What is Sunil's present age అంటున్నాడు. ఓకేనా. సో ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ సునీల్ అండ్ శ్యామ్ అంటున్నాడు. ప్రజెంట్ ఎంత ఉన్నాయి 3:4. ఆఫ్టర్ 25 ఇయర్స్ అంటున్నాడు. ఏ రేషియోలో ఉన్నాయంట 8:9 రేషియోలో ఉన్నాయి. వాట్ ఈస్ సునీల్స్ ప్రజెంట్ ఏజ్ అంటున్నాడు. మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్ ఈ డిఫరెన్స్ చూసుకోవాలి. ఎంత ఉంది ఇక్కడ 1 పార్ట్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 1 పార్ట్ ఉంది కాబట్టి సో ఆ డిఫరెన్స్ ఏముంది కాబట్టి ఈ డిఫరెన్సెస్ ని కంపేర్ చేసుకోవచ్చు. ఎంత ఉంది 5 పార్ట్సా. సో 5 పార్ట్స్ అనేది 25 ఇయర్స్ అయితే సో మనల్ని ఏమడుతుంది క్వశ్చన్ సునీల్స్ ప్రజెంట్ ఏజ్ అంటారు. సో ప్రజెంట్ ఏజ్ సునీల్స్ ఎంత 3 పార్ట్స్ కదా 5 టైమ్స్, ఇది కూడా 5 టైమ్స్ ఎంత 15 ఇయర్స్ అనేది మన ఆన్సర్. సాలిడ్ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 10.5 centimeters ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ స్మాలర్ స్పెరికల్ బాల్స్ ఆఫ్ రేడియస్ 1 centimeters ఈచ్. If the surface area of the original sphere is S, what is the total surface area of all the small balls combined అంటుండు. అన్నిటి కలిపితే ఎంత వస్తుంది అంటుండు. ఓకే. సో ఇప్పుడు జనరల్ గా స్పియర్ ఒక పెద్ద స్పియర్ లోంచి చిన్న స్పియర్స్ చేశారంట. సో చేస్తే ఏమైంది వాటి యొక్క రేడియస్ చిన్న స్పియర్ యొక్క రేడియస్ 1.5 centimeters, పెద్ద స్పియర్ రేడియస్ 10.5 centimeters. అయితే సర్ఫేస్ ఏరియా ఎనీ టైమ్స్ ఉంది అంటుండు. ఒరిజినల్ సర్ఫేస్ ఏరియా కంటే పెద్దదానికంటే చిన్నవి ఎనీ టైమ్స్ ఉన్నాయి అంటుండు. ఓకే. సో చూద్దాం చూడండి. జనరల్ గా అయితే సో సర్ఫేస్ ఏరియా ఏముంటుంది మనకి ఇక్కడ 4πr² ఉంటుంది. పెద్దదానికి చిన్నదానికి అయితే 4πr² ఉంటుంది. ఇంతే, పెద్ద చేంజెస్ ఏముండవు. సర్ఫేస్ ఏరియా అయితే ఇది. కాకపోతే మనం రెండింటిని కంపేర్ చేస్తున్నాం కదా, అంటే రెండు సర్ఫేస్ ఏరియాలే కాబట్టి సింపుల్ గా 10.5 డివైడెడ్ బై 1.5 చేయండి, ఆన్సర్ వచ్చేసి 10.5 బై 1.5 అంటే 15,105. ఎన్ని టైమ్స్ ఉంటుంది 7 టైమ్స్ ఉంటుంది అన్నట్టు, 7s టైమ్స్. లేదు ప్రాసెస్ చేయాలంటే
ఫస్ట్ రేడియస్ కనుక్కోవాలి. మనం రేడియస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, 4/3 పై ఆర్ క్యూబ్ ఉంటుందిగా, ఆ ఫామ్ లో వేయాలి. 4/3 పై ఆర్ క్యూబ్ దానికి వేయాలి, మళ్ళీ దానికి వేయాలి. సో రెండేసి కంపేర్ చేస్తే మనకి ఎన్ని స్పియర్స్ తయారవుతున్నాయో తెలుస్తుంది. దాని తర్వాత సర్ఫేస్ ఏరియాని కంపేర్ చేయాలి. సో దానికంటే ఇది సింపుల్ కాబట్టి, సింపుల్ గా ఏంది, అక్కడ ఉండేది ఏరియానే, ఇక్కడ ఉండేది ఏరియానే కదా. సో అదే కంపేర్ చేస్తున్నాం, వేరే ఏం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ ఏజ్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈస్ 33 years, ఇంక్లూడింగ్ ద టీచర్స్ ఏజ్. ద యావరేజ్ బికమ్స్ 34 years. ఏజ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ది టీచర్ ఈజ్ అంటున్నాడు. ఓకేనా. సో 25 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత ఉంది, 35 years ఉంది. సో 25 మెంబర్స్ ది జనరల్ గా 33 years ఉంది. ఇంక్లూడింగ్ ద టీచర్స్ ఏజ్ ద యావరేజ్ బికమ్స్ 34 years అంట. టీచర్స్ ఏజ్ కలిపితే యావరేజ్ ఏమైందంట, సో 34 years అన్నట్టు, ఇంక్లూడింగ్ టీచర్. యావరేజ్ అంటే ఏంటిది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. అంటే టీచర్ ని ఇంక్లూడ్ చేసినప్పుడు ఎంతమంది అయ్యారు, 26 మెంబర్స్ అయ్యారు. అంటే 26 మెంబర్స్ కి ఒక్కొక్క ఇయర్ పెరుగుతున్నట్టు టీచర్ రావడం వల్ల, అంతే కదా. సో ఒరిజినల్ గా అయితే 25 ఉండే, అంటే టీచర్ రావడం వల్ల ఏమైంది, ఒక్కొక్కరికి 1 year పెరుగుతుందంటే దాని అర్థం ఏంటిదంటే టీచర్ దగ్గర ఉండే ఏజ్ అనేది ఎంత ఉంటదంటే, సో యాక్చువల్ యావరేజ్ ఏంటిది 25. ఈ 25 కంటే ఎంతమంది ఉన్నారు మళ్ళీ ఇప్పుడు, టీచర్ యాడ్ అవడం వల్ల 26 అయ్యారు. వాళ్ళందరికీ ఒక్కొక్క ఇయర్ ఇచ్చేంత ఉంటది అన్నట్టు టీచర్ దగ్గర, ఎందుకంటే 34 అవుతుంది కదా. ఓకే, సో అంటే టీచర్ దగ్గర ఎంత ఉన్నట్టు, 25 + 26 మెంబర్ కి ఒక్కొక్కరికి ఒక ఏజ్ ఇచ్చేంత. 25 + 26 అంటే ఎంత, 25 50. సారీ, ఇక్కడ యావరేజ్ ఎంత 33 కదా. ఇక్కడ నేను స్టూడెంట్స్ తీసుకున్నా, సో 33 తీసుకోవాలి. 33 + 26 ఇప్పుడు వచ్చేస్తుంది 59. సో 59 అనేది మన ఆన్సర్. నేను ఇక్కడ స్టూడెంట్స్ నెంబర్ తీసుకున్నా, అలా తీసుకోవాలి. ఏజ్ తీసుకోవాలి, ఏజ్ తోనే కదా మనం చేసేది. ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 41, 21, 50 centimeters. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్ కరస్పాండింగ్ టు ద సైడ్ ఆఫ్ లెంత్ 21 centimeters అంటున్నాడు. ఇప్పుడు మనం ఏమడుగుతుందంటే, ఒక ట్రయాంగిల్ లో చెప్పాలంటే ఇది ట్రయాంగిల్ కదా. సో ఒకటి 41 ఉందంట, ఒకటి 21 ఉందంట, ఒకటి 50 ఉందంట. అయితే ఏమడుగుతుండో, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్ కరస్పాండింగ్ టు ద సైడ్ ఆఫ్ లెంత్ 21 centimeters అంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి మనం ఒక ఆల్టిట్యూడ్ గీసినాం అనుకోండి, ఆల్టిట్యూడ్ యొక్క లెంత్ అడుగుతుంది మనకి. ఈ లెంత్ అనుకోవాలి, సమ్ ఎక్స్ అనుకుంటే, మనకి జనరల్ గా ట్రయాంగిల్ ఏరియా తెలుసుగా మనకి, ½ × బేస్ × హెచ్, అంటే ½ × 21 × x కి ట్రయాంగిల్ ఏరియాని ఈక్వల్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియా కావాలంటే ఎట్లా కనుక్కోవాలి, ఇది స్కెలెన్ ట్రయాంగిల్ కదా. సో రైట్ యాంగిల్ కాదు, ఈక్యులేటరల్ కాదు, స్కెలెన్ కాబట్టి మనం ఏం చేయాలి, హెరాన్స్ ఫార్ములా S × S - A ఉంటుంది కదా, అది చేయాలి. సో S వాల్యూ ఎంత మనకి ఇక్కడ, వీటి యొక్క పెరిమీటర్ లో సగం, A + B + C/2. సో యాడ్ చేయండి. 50 41 ఎంత, 91 91 21 90 20 110 112 112/6 ఎంత వచ్చింది, 56 వచ్చింది S. సో చేద్దాం చూడండి, 6 × 6 మైనస్ ఎంత, 56 - 21, 56 - 50 అంటే 6. నేను రాసుకోవచ్చు, 7 × 56, 3 × 15, 5. ఇందులోంచి 7 బయటకు వచ్చేసింది, ఒక 5 బయటకు వచ్చేసింది, 3 బయటకు వచ్చేసింది. ఇక్కడ 8 × 2 = 16 అంటే ఒక 4 బయటకు వచ్చేసింది. అంటే మన ఆన్సర్ ఏమొచ్చింది, 5 × 4 = 20, 7 × 21, 21 × 20 అంటే ఏమైంది మనకి ఇక్కడ 420 వచ్చేసింది. సో 21 కి ఎన్ని టైమ్స్ ఉంటుంది ఇది, x = ఎంత వచ్చి మనకి ఇక్కడ 40 వచ్చేసింది. సో ఆల్టిట్యూడ్ వాల్యూ తెలిసింది కదా, 40. అదే మనం నెక్స్ట్, A, B and C can complete a piece of work in 3, 9 and 18 days respectively. How long will they take to complete thrice the same work working together అంటున్నాడు. ఓకేనా. సో మీకు టైమ్ అండ్ వర్క్ లో ఇప్పటి వరకు చాలా మెథడ్స్ నేర్పించాను, మీకు ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమైంది. సో ఇందులో కూడా మీకు ఒక కొత్తది చెప్తాను చూడండి. సో ఏ ఎన్ని రోజులు చేస్తాడంట, 3 days. B ఎన్ని రోజులు చేస్తాడంట, 9 days. ఎన్ని రోజులు చేస్తాడంట, 18 days. ఇలా ఉన్నప్పుడు A + B + C కలిసి ఆ వర్క్ చేయాలనుకో, సింపుల్ గా ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని టైమ్స్ ఉంది, 18, 2 times ఉంది కదా. అంటే ఈ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చెప్పాలంటే, ఇది 2 times ఉంది కాబట్టి సింపుల్ గా 18/2 + 1 చేయాలి మనం. సో 2 times ఉంది కదా, ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే సింపుల్ గా ఇది ఎఫిషియన్సీ అనుకోవచ్చు, దీన్ని 2 ఉంటే దీన్ని 1 ఉంటుంది అన్నట్టు, 18 LCM వస్తాయి అట్లా అన్నట్టు. సో 3 అంటే 3 × 6 = 18. అంటే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు అన్నట్టు, 6 days. ఇప్పుడు వీళ్ళిద్దరిది వచ్చేసింది నాకు, ఇప్పుడు ఇది చేయాలి మనకి. సో ఎన్ని టైమ్స్ ఉంది, 2 times ఉంది. మళ్ళీ ఏదైతే పెద్దది ఉందో దీనికి +1 చేయాలి, ఎంత, 2/3. 6/3 అంటే ఎన్ని రోజులు వచ్చింది, 2 days వచ్చింది. అంటే దీని అర్థం ఏంటిది, ఇప్పుడు దీంతో మనం ఏం చెప్పొచ్చు, A + B + C అందరు కలిసి 2 days లో చేస్తారు అన్నట్టు. ఓకే, సో 2 days లో చేస్తారు కదా. ఇప్పుడు మనకి ఏమడుతుండు, దే టేక్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ వర్కింగ్ టుగెదర్ అంటుండు, థ్రైస్ అంటుండు. ఓకే, సో థ్రైస్ అంటున్నాడు కాబట్టి దీనికి థ్రైస్ డేస్ పడుతుంది, అది కూడా ఎంత, 6 days. నెక్స్ట్ క్వశ్చన్, జీప్ ట్రావెల్స్ 80 kilometers at 40 km/h and the next 32 kilometers at 16 km/h. వాట్ ఈస్ ఇట్స్ యావరేజ్ స్పీడ్ అంటున్నాడు. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటిది, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఎంత వచ్చింది టోటల్ డిస్టెన్స్,
ఇక్కడ 80 కిలోమీటర్స్, ఇక్కడ 32, t ప్లస్ 32 అంటే ఎంత 112. సో టైం ఎంత 4 2 8, ఇక్కడ 2 అవర్స్, ఇక్కడ 16 32, ఇక్కడ కూడా 2 అవర్స్, 4 2 8, 4 32. సో 28 అనేది మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్. మీడియన్ ఆఫ్ ది డాటా 4 23 11 7 6 9 k ప్లస్ 5 15 20 and 16 is 12 అంటుండో. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూ కనుక్కోవాలి. సో జనరల్ గా మనం మీడియం కనుక్కోవాలంటే ఏం చేస్తాం, మిడిల్ నెంబర్ ని అసెండింగ్ కానీ డిసెండింగ్ లో కానీ రాసుకొని మిడిల్ నెంబర్ ని మీడియం గా చెప్పేస్తాం. అది ఎప్పుడు అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నప్పుడు, అంటే ఇలా మనం కౌంట్ చేస్తే ఆడ్ నెంబర్స్ వచ్చింది. ఒకవేళ ఈవెన్ వచ్చింది అనుకో, ఈవెన్ నెంబర్ వస్తే ఏం చేస్తాం, ఎగ్జాక్ట్లీ దాన్ని హాఫ్ చేసి మిడిల్ నెంబర్ దాని పక్క నెంబర్ ఉంటుంది కదా, దాని నెక్స్ట్ నెంబర్ కి యావరేజ్ తీసుకుంటాం. అదే మనకి మీడియన్ అవుతుంది. ఓకే, సో చేద్దాం. చూడండి, ఇవి చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. అంటే మనకి ఫిఫ్త్ నెంబర్ యొక్క యావరేజ్ మనకి ఏమవుతుంది, ఇక్కడ మీడియన్ అవుతుంది. రాసుకుందాం. చూడండి, చిన్న నుంచి పెద్ద రాసుకుంటే, సో ఫస్ట్ ఏముంది, చిన్నది 4 ఉంది, 5 లేదు, 6 ఉంది, 7 ఉంది, 8 లేదు, 9 ఉంది, 10 లేదు, 11 ఉంది, 11 తర్వాత మనకి ఇంకేం కనిపిస్తుంది, 12 ఉంది, సారీ 12 లేదు కదా, 15 20. కానీ ఇక్కడ మనకి మీడియన్ 12 అంటుండు, అంటే ఆల్మోస్ట్ మిడిల్ నెంబర్ అవుతుంది మనకి ఇక్కడ. అంటే సో ఇక్కడ k+5 రాసుకోండి. సో దాని తర్వాత పెద్దది ఏంటిది 15. ఓకే, సో 15 తర్వాత 16, తర్వాత 20, సో తర్వాత 23, ఇలా రాసుకోవాలి. మనకి మిడిల్ నెంబర్ ఏంటిది 11 k+5 కదా. సో దీని యొక్క యావరేజ్ 11 + k+5 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు ఎంత 12. ఎంత వస్తుంది మనకి ఇక్కడ, k+16 ఈజ్ ఈక్వల్ టు 24. k ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ 8 వస్తుంది. 24 - 16 అంటే 8 కదా. ఆప్షన్ డి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 50% ఆఫ్ 70% ఆఫ్ 1/3 ఆఫ్ ఏ నెంబర్ ఈస్ 539. ఫైండ్ ద నెంబర్ అంటున్నాడు. ఓకే, సో ఆ నెంబర్ ని నేను x అనుకుంటున్నా. అందులో 50% అంటే 1/2 నేనా, 70% అంటే ఎంత 7/10 అండ్ 1/3 అంటే 1/3. సో ఇది ఎంత అంటుండు 539 అంటుండు. ఓకే, నెంబర్ ని కనుక్కోవాలి. సో చూడండి ఇక్కడ కట్ అవుతుందా, 7 ఉంది కదా, 7 49, సో 7 49 వచ్చింది 77. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 7 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇచ్చిన వాటిలో 7 తో డివైడ్ అయ్యేదో చూడండి. సో 7 తో డివైడ్ అయినాయి చాలా ఉన్నాయి. లేదు అంటే చూడండి ఎంత 3 6, సో 6 తో మల్టిప్లై చేయండి. 6 42, 6 42 ఎంత 462. తర్వాత 0, సో 620. ఆప్షన్ డి. ఇఫ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 8 and 56 ఈజ్ x, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అంటున్నాడు. ఓకే, సో జనరల్ గా ఎట్లా ఉంటాయి నెంబర్స్, 8 56 ఈ ప్రపోర్షనల్ ఉన్నాయి అనుకో, మళ్ళీ సేమ్ నెక్స్ట్ వచ్చేది ఏంటిది 56 సమ్ x ఈ ఫామ్ లో ఉంటాయి అన్నట్టు. సో చూడండి ఎంత ఉంది 8 ఏళ్ళ 56. సో మనకి నెక్స్ట్ కావాల్సింది కూడా 56 కి 7 టైమ్స్ ఉంటుంది. సో ఉంటే ఎంత 7 5 35, 7 6 42, సో 392. Next question. The sum of three numbers is 8784. The ratio of the first to the second is 20:18 and that of the second to the third is 21:12. Find the difference between the first and the third number అంటున్నాడు. ఓకేనా, సో 3 నెంబర్ సమ్ ఎంత ఇచ్చిండు 8784 ఇచ్చిండు. అందులో ఫస్ట్ అండ్ సెకండ్ ఎంత ఇచ్చిండు 20:18. అంటే దీన్ని కట్ చేయొచ్చు కదా, 10:9 రాసుకోవచ్చు కదా. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ టు ద థర్డ్ ఎంత 3 21, 3 4 12 కూడా కట్ చేయొచ్చు కదా. ఓకే, సో ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద థర్డ్ నెంబర్ అంటున్నాడు. ఓకే, ఇలా రేషియో రాసుకోవాలనుకున్నప్పుడు ఇది ఇటు సైడ్ రాసుకోండి. సో ఇది ఎగ్జాక్ట్లీ ఇట్లా రాసుకోండి. 7 10 70, 9 63, 9 4 36. సో మళ్ళీ కట్ అయితే చూడండి, కట్ అయితేనే కట్ కావట్లేదు కాబట్టి టోటల్ ఎంత చూడండి 70 63. 70 63 ఎంత 133. 133 ప్లస్ 36 169. సో 169 పార్ట్స్ అనేది మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు 784 ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద థర్డ్ నెంబర్. ఈ నెంబర్ కి మధ్య డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ 44 36, 44 కాదు 34 అనేది డిఫరెన్స్. 34 పార్ట్స్ కనుక్కోవాలి. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేంటిది 17 మల్టిపుల్. ఈ 17 అనేది ఈ 169 తో కట్ కావట్లేదు అంటే ఖచ్చితంగా ఇంటూగానే పోతుంది ఇటు సైడ్ వస్తే. సో అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 17 మల్టిపుల్ అయి ఉండాలి. ఒక్కసారి చెక్ చేద్దాం. 17 1 17, 86 అంటే 17 5 85 ఉండాలి. సో ఇది కాదు. సో మళ్ళీ డి చూద్దాం. చూడండి ఈజీగా ఉంది. 17 1 17, 15 4 68. ఇది ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది. రిమైనింగ్ చూడండి ఒకసారి చెక్ చేయండి. సో అయితేనేమో అయితే, కాకపోతే కాదు. డి పెట్టేయచ్చు మాక్సిమం, ఎందుకంటే తెలిసిపోతుంది. నెక్స్ట్, ఫ్రమ్ ఏ పాయింట్ 20 meters అవే ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ఏ టవర్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద టాప్ ఆఫ్ ది టవర్ ఈస్ 30 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్ అంటున్నాడు. ఓకే, 20 meters అవే ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది టవర్. సో ఇది నేను టవర్ అనుకుంటున్నా. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉన్నాం మనం 20 meters అవే ఉంది. సో ఇది 20 meters అనుకుంటే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద టాప్ ఆఫ్ ది టవర్ ఎంత 30 degrees. సో టాప్ కి ఎంత ఉంది ఇది 30 degrees. అండ్ ద హైట్ ఆఫ్ ది టవర్ అంటున్నా. ఓకే, సో టవర్ హైట్ కనుక్కోవాలి. మనకి 30 అంటే tan 30 degrees తెలుసు కదా.
tan 30 ఎంత 1/√3. ఇక్కడ మనకి ఏమంటుండు √3 వాల్యూ 2 అంటుండు. సో 2 అనేది 20 అయితే మనకి టవర్ హైట్ ఎంత వచ్చింది 1 పాట. సో 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది 10. నెక్స్ట్ క్వశ్చన్. A train passes 2 tunnels of length 2708 meters, 2195 meters in 88 seconds and 76 seconds respectively. What is the length of the train అంటే ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే 2 టన్నెల్స్ ని ఏదైనా ఒక టన్నెల్ ని క్రాస్ చేయాలంటే ఆ ట్రైన్ ఏం క్రాస్ చేయాలి, ఆ ట్రైన్ తన లెంత్ క్రాస్ చేసుకుంటే టన్నెల్ లెంత్ క్రాస్ చేయాలి. ట్రైన్ లెంత్ ప్లస్ టన్నెల్ లెంత్ ఒకసారి ఎంత అంట 2708 అంటే దీనికి ఎంత టైం పట్టింది 88 సెకండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేశారు ఇంకొక 76 సెకండ్స్లలో మళ్ళీ ట్రైన్ లెంత్ ప్లస్ అది టన్నెల్ 1 అనుకుందాం, ఇది టన్నెల్ 2 అనుకుందాం, ఎంత పట్టింది 2195 పట్టింది అంటున్నాడు. ఓకే, అండ్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్, ట్రైన్ లెంత్ కనుక్కోమంటుంది. సో చూద్దాం చూడండి. ఒక్కసారి నేను సబ్ట్రాక్ట్ చేసింది అనుకో, సో రెండిట్లలో నాకు ఏమవుతుంది మనకి ఇక్కడ ట్రైన్ లెంత్ మైనస్ అవుతుంది అంతే కదా. సో ట్రైన్ లెంత్ మైనస్ అవుతుంది. సో చూద్దాం చూడండి మీకు సింపుల్ గా. సో ట్రైన్ లెంత్ కంటే ఒక్క విషయం మీకు అర్థమవుతుంది. సో చేస్తా చూడండి మీకు తెలుస్తుంది. సో 7688 అంటే డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ 12 ఎంత వచ్చి మనకి ఇక్కడ 12 సెకండ్స్ వచ్చింది ఈ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ లో ఏమైంది మనకి ట్రైన్ కట్ అయిపోయింది. సో ఈ డిఫరెన్స్ చూద్దాం. ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఇది ఒకవేళ 200 అనుకో, సో +5 అనుకుందాం. సో ఏమైంది ఇది 200 అయింది. సో 200 కి 708 కి మధ్య డిఫరెన్స్ ఎంత 508. 508 + 5 ఎంత మనకి 513. అంటే ఆ ట్రైన్ ఒక 12 సెకండ్స్ లో 513 మీటర్స్ పోతుంది జనరల్ గా. సో ఈ టన్నెల్స్ గిన్నెల్స్ పక్కన పెడదాం. ఇప్పుడు నేను ఏం చేస్తుండే 88 సెకండ్స్ లో చూద్దాం. 88 సెకండ్స్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఇది 3 4 12 అనుకుందాం. 3 1 3 3 21 3 1 3 ఎంత అయింది 171 అయింది. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్ ఉంది 22 టైమ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 22 టైమ్స్. 22 టైమ్స్ అంటే 171 × 22. ఫస్ట్ 171 × 11 చేద్దాం. 171 × 11 అంటే 1 అట్లనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది 7 + 1 8, మళ్ళీ నెక్స్ట్ వచ్చేది 7 + 1 8, మళ్ళీ 1 ఉంటుంది అంతేనా. 1881 ఏది 11 టైమ్స్ చేస్తే నాకేం కావాలి 22 టైమ్స్ కదా, దీన్ని మళ్ళీ డబుల్ చేయాలి. ఓకే, ఒకటిని డబుల్ చేస్తే 2 అవుతుంది, పక్కన 8 ఉంది కాబట్టి ఇక్కడికి ఒకటి యాడ్ అవుతుంది. నెక్స్ట్ 8 డబుల్ చేస్తే 16 అంటే ఇంకొకటి యాడ్ అవుతుంది పక్కన 8. మళ్ళీ ఇక్కడ 8 డబుల్ చేస్తే 16, కానీ ఇటు సైడ్ 1 ఉంది కాబట్టి అవి 5 కంటే లెస్ ఉంటే యాడ్ కాదు అన్నట్టు. ఇది 6 అవుతుంది, ఇది 2 అవుతుంది. సో 88 సెకండ్స్ లా యాక్చువల్ గా ఎంత పోతుంది, అది 3762 పోతుంది అంతే కదా 88 సెకండ్స్ లో. కానీ ఇక్కడ ఎంత పోతుంది 2708. అర్థమైంది కదా మీకు. దీంట్లో మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే ఒక ట్రైన్ లెంత్ ఎక్స్ట్రా వస్తుంది అండి ఇక్కడ. సో 3762. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి, టన్నెల్స్ ఆఫ్ లెంత్ అంటుంది ఇక్కడ. టన్నెల్స్ ఆఫ్ లెంత్ 2708 2195. సో ఎక్స్ట్రా ఉంది ట్రైన్ లెంత్ అవుతుంది. ఈ 2708 అనేది ఏమైంది టన్నెల్ లెంత్ అవుతుంది. ఇక్కడ కూడా టన్నెల్ లెంత్ అవుతుంది. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఉంది కదా, ఈ డిఫరెన్స్ మనకి ట్రైన్ లెంత్ అన్నట్టు. ఇక్కడ చూడండి 2708 3762 అంటే ఇక్కడ 3000 కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది 762 మళ్ళీ ఇక్కడ ఎంత తక్కువ ఉంది మనకి ఇక్కడ 3000 కావాలంటే ఎంత యాడ్ చేయాలి మనకి ఇక్కడ 292. ఓకే 292. సో ఇదే మనకి ట్రైన్ లెంత్ అయిపోద్ది. 9 6 15 7 2 9 1 10. సో 1054 మీటర్స్. 1054 మీటర్స్ మనకి ట్రైన్ లెంత్ అయిపోతుంది. సో 1054 మీటర్స్. ఇక్కడ ట్రైన్ తీసుకోవద్దు, ఎందుకంటే మనకి జనరల్ గా అంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ట్రైన్ అండ్ టన్నెల్ దాటాలి, కానీ వాళ్ళు మాత్రం ఓన్లీ టన్నెల్స్ లెంత్ మాత్రమే ఇచ్చారంట. ఓకే, అదొక్కటి అర్థం చేసుకుంటే క్వశ్చన్ కన్ఫ్యూజన్ పోతుంది. షాప్ కీపర్ బైస్ an article for 12,000 and sells it for 13,500. ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటుంది. అంటే సో 12,000 కొన్నాడంట, 13,500 అమ్ముతుండంట. సో ప్రాఫిట్ ఎంత 1500 కదా 1500. సో కాస్ట్ ప్రైస్ ఎంత 12,000 ఇంటూ సో కట్ చేస్తే 12 144 అంటే 12 పాయింట్ సంథింగ్. సో 12 పాయింట్ సంథింగ్ ఆప్షన్ సి మన ఆన్సర్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 16 ప్రైమ్ నెంబర్స్ అంటుంది. ఓకే, సో ఫస్ట్ 16 ప్రైమ్ నెంబర్స్ రాసుకొని వాటి సమ్ రాసుకుంటే అదే మన ఆన్సర్. సో చేద్దాం చూడండి. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత 2, తర్వాత 3 5 11 11 13 20 19 ఓకే 23 29 37 41 43 47 అయిపోయినా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అంటే ఇంకొకటి కావాలి 53. వీటి యొక్క సమ్ అడుగుతుంది మనకి. ఓకే, వీటి యొక్క యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంది చూడండి. సో అన్నిటిలో ఆప్షన్స్ చూసుకుంటే డిఫరెంట్ ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ ఒకటి చేద్దాం, మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 7 3 10. సో మనం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ 10 వచ్చింది, మళ్ళీ 10 వచ్చినాయని కట్ చేద్దాం చూడండి. 7 3 10. సో 7 3 చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ 9 1 10. సో అయిపోయింది. మళ్ళీ 7 3 10 9 1 10 ఓకేనా. సో 7 3 7 మిగిలిపోయింది మనకి ఇక్కడ 1 3 4 4 5 ఓకే. ఎంత 5 4 9 2 11 అంటే యూనిట్ డిజిట్ మనకి ఎంత వచ్చింది
ఒకటి వచ్చింది. సో యూనిట్ డిజిట్ 1 ఉన్న ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ బి. అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్. లేదంటే డిజిటల్ సమ్ తో కూడా చేయొచ్చు. రవి స్పెండ్స్ 80 మోర్ దెన్ రాజ్. టుగెదర్ దే స్పెండ్ 380. హౌ మచ్ డస్ రాజ్ స్పెండ్ అంటుంది. ఓకే, సో సింపుల్ గా డిఫరెన్స్ ఇచ్చిండు, సమ్ ఇచ్చిండు. ఓకే, సో రవికి రాజ్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 380. రవి స్పెండ్స్ 80 మోర్ దెన్ రాజ్. అంటే ఎవరు ఎక్కువ స్పెండ్ చేస్తారు? రవి ఎక్కువ స్పెండ్ చేస్తారు. రవి మైనస్ రాజ్ 80. సాల్వ్ చేయండి. ఇట్లా ఇచ్చినప్పుడు సింపుల్ గా ఇదంతా రాసుకోవాల్సిన అవసరం లేదు మనకి. సో ఈ రెండింటి ఫస్ట్ సమ్ చేసి హాఫ్ చేయండి. 380 80 ఎంత? 460. సో 460లో హాఫ్ ఎంత? 230. సో ఇది ఒకరిది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది 230 అండ్ రవి స్పెండ్స్ 80 మోర్ దెన్ రాజ్ అంటున్నాడు. సో మళ్ళీ మనకు కావాలి కదా, ఇంకొకటి కావాలంటే డిఫరెన్స్ ఒకటి తీసుకోండి. డిఫరెన్స్ ఎంత? 380 మైనస్ 80 ఎంత? 300 బై ఎంత వచ్చి మనకి ఇక్కడ? 150. ఇలా చేయడం వల్ల మనకి ఇద్దరి వస్తాయి. ఫస్ట్ సమ్ చేసి హాఫ్ చేయాలి, అదొకటిది. ఇంకొకటి డిఫరెన్స్ లో హాఫ్ చేయాలి, అదొకటిది వస్తుంది. ఇప్పుడు లాజికల్ గా ఎట్లా చేయాలి చూడండి. రవి స్పెండ్స్ 80 మోర్ దెన్ రాజ్ అంటే రవి ఎక్కువ ఖర్చు పెడతాడు. అంటే ఎక్కువ ఎవరిది వస్తుంది? అది రవిది. తక్కువ ఎవరిది వస్తే అది రాజుది. మనకి ఏమడుతుండు? ఇఫ్ టుగెదర్ హౌ మచ్ డస్ రాజ్ స్పెండ్ అంటే రాజ్ తక్కువ పెడతాడు కాబట్టి 150. ఆర్టికల్ వాజ్ బాట్ ఫర్ 2600. ఇట్స్ ప్రైస్ వాజ్ మార్కెడ్ అప్ బై 20%. It was then sold at a discount of 10% on the market price. What was the profit percentage on the transaction అంటున్నాడు. ఓకే, సో ఎంత కొన్నారంట? 2600 అంటున్నాడు. సో మనకి ఇక్కడ పర్సంటేజ్ లో ఉంది కాబట్టి ఈ 2600 తో అవసరం లేదు. ఇట్స్ ప్రైస్ వాజ్ మార్కెడ్ అప్ బై 20%. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే, సో మార్కెట్ ప్రైస్ ఏమైతే మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ మిన్నే కాబట్టి సో 120% అవుతుంది. ఇట్ వాస్ దెన్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. సో దీంట్లో 10% డిస్కౌంట్ అంటే ఎంత? 12. ఓకే, సో 120లో 12 ఏంటంటే ఏమైంది? 108 అవుతుంది. సో 100 రూపీస్ కొన్నాడు, 108కి అమ్ముతున్నట్టు ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు? 8%. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. టూ బ్యాంక్స్ ఏ అండ్ బి ఆఫర్డ్ లోన్స్ ఎట్ 3.5% and 7.5% per annum respectively. Nirmal borrowed 2,40,000 from each bank. Find the positive difference in rupees between the simple interest paid to the two banks after 3 years అంటుంది. ఓకే, సో 3 years తర్వాత డిఫరెన్స్ కావాలంటుంది. సో ఇది చూడండి, జనరల్ గా ఏం లేదు, చాలా సింపుల్ గా ఇచ్చింది మనకి. 0.5 కి 7.5 మధ్య డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ? 4%. ఈ 4% 3 years కి ఏమైతే డిఫరెన్స్? 12% అవుతుంది. ఈ 12% కనుక్కోమంటుండు. ఇందులో కనుక్కోవాలి 2,40,40,000 కనుక్కోవాలి. సో 10% ఎంత మనకి? 10% 24,000 అయితే 10% 24,000 ఇది మనందరూ తెలుస్తుంది. 2% ఎంత? ఇందులో 1% ఏమైంది మనకి ఇక్కడ? 2,400. 2% అంటే దానికి డబుల్ 4,800. సో యాడ్ చేస్తే 28,000. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 41 అంటుంది. సో ఇది కొంచెం కానీ చేద్దాం చూడండి. ఖచ్చితంగా 41 తో డివైడ్ కావాలంటే సో చెక్ చేద్దాం చూడండి. ఫస్ట్ 41 1 టైమ్స్ అంటే 41 వస్తుంది. 71 అంటే ఎంత మిగులుతుంది మనకి? 3 మిగులుతుంది. పక్కన 3 తీసుకుంటే ఏమొస్తుంది? 303 వస్తుంది. 41 కి ఎన్ని టైమ్స్ చూడండి? 7 టైమ్స్ ఉందా? 7 4 28 ఒకట్ల 7 280. డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ? 13. సో 13 ఇక్కడ ఒక 3 16 అంటే నెక్స్ట్ టైం వస్తుంది మనకి 713 పోతే వస్తుంది 162. 162 అంటే 4 టైమ్స్ అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి 3 టైమ్స్ తీసుకోవాలి. 3 టైమ్స్ ఎంత మనకి? 3 4 12 3 1 3. సో 123 వస్తుంది. సో డిఫరెన్స్ తీసుకుంటే మళ్ళీ ఎంత? 123. 2 అంటే 6 - 2 ఎంత మనకి ఇక్కడ? 4. 2 - 3 ఎంత మనకి ఇక్కడ? -1. సో 40 - 1 అంటే ఎంత వస్తుంది? 39. సో 39 అంటే మళ్ళీ 2 కూడా పోయింది. 399 ఉంది మనకి ఇక్కడ. 399 అంటే ఏ టేబుల్ పోతుంది? 9 4 32, 9 4 36. సో 9 టైమ్స్ చూద్దాం. టైమ్స్ అయితే ఎక్కువ అవుతుంది కదా. 9 టైమ్స్ చూసినట్లయితే 9 4 36, 9 1 9. 9 - 9 0, 9 - 6 ఎంత? 3. ఓకే, సో 30 అంటే సో 9 కూడా పోయింది మనకి ఇక్కడ. ఇంకెంత మిగిలింది? 30. ఇంకెంత? 307. సో 307 అంటే ఈ టైమ్స్ చూడండి, మళ్ళీ 8 టైమ్స్ ఎక్కువ అవుతుంది. 7 టైమ్స్. 7 టైమ్స్ అంటే ఎంత? 287. సో 307 లోంచి 287 తీసేయండి. 1 - 7 ఎంత? 0. 30 - 28 ఎంత? 20. ఎంత మిగిలింది మనకి? లాస్ట్ కి 205 మిగిలింది. అంతేనా? ఇక్కడ 5 అంటే ఇక్కడ 205 అంటే ఎంత? 5 టైమ్స్. 5 4 20, 5 1 5. సో లక్కీగా ఏంది? ఫస్ట్ నెంబర్ డివైడ్ అయింది కాబట్టి అదే మన ఆన్సర్ అయితే. లేదంటే ఇదే ప్రాసెస్ లో మొత్తం చేయాల్సి వస్తుంది. మొత్తం చేయడం కంటే ఇట్లా చేసుకుంటే కొంచెం ఈజీ అయిపోతుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో మీ ఇష్టం. నెక్స్ట్, 19 men and 13 women can complete a piece of work in 12 days, while 17 men and 9 women can complete the same work in 14 days. వర్క్ ఆఫ్ హౌ మెనీ ఉమెన్ ఈజ్ ఈక్వాలెంట్ టు దట్ ఆఫ్ మెన్ అంటున్నాడు. ఓకే, క్వశ్చన్ మీకు మాక్సిమం చేయొచ్చు అని అనుకుంటున్నా. వీటిలో ఏంటంటే మనం టైం సేవ్ చేయాలంటే డేస్ ఉంది కదా, దానికి ముందే రేషియో తీసుకుంటే బెటర్. ఇక్కడ 9 days 12 days అంటున్నాడు, ఇక్కడ 14 days అంటున్నాడు. వీటిని ముందే కట్ చేసి ఏంటిది? 2 6 12, 2 7 14, 6 రేషియో.
7 వచ్చింది కదా, దాంతో మనం ఫస్ట్ మెయిన్ చేయాలి. 19 ఆరుల ఎంత 114 114 మెయిన్. సో ఎట్లాగో వీటి మధ్య డిఫరెన్స్ వస్తుంది కదా మనకి, అది ముందే తీసుకుందాం. నెక్స్ట్ ఇదెంత 17 119. సో 119 ఓవరాల్ గా ఎంత మెయిన్ వచ్చినట్టు పాజిటివ్ డిఫరెన్స్ తీసుకోండి, ఎంత వచ్చినా సరే పాజిటివ్ తీసుకోండి. ఈ మెయిన్ వచ్చినట్టు ఇది ఈక్వల్ టు ఏమైతే మళ్ళీ ఇప్పుడు ఉమెన్ రాసుకోండి అంతే. 13 ఆరుల ఓకే. సో 13 ఆరుల ఎంత 78, 78 ఉమెన్ కి. నెక్స్ట్ ఇక్కడ ఉమెన్ ఎంత 7 9 63, 63 ఉమెన్ కి. డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 5 men is equal to 15 వస్తుందా? 15 ఉమెన్. సో వచ్చేసింది మనకి 5 men is equal to 15 ఉమెన్ అంటే 1 man is equal to ఎంత 3 ఉమెన్ అంటే మనకి ఏమడుగుతుండు వర్క్ ఆఫ్ హౌ మెనీ ఉమెన్ ఈజ్ ఈక్వాలెంట్ టు దట్ ఆఫ్ మెన్ అంటుంది. ఎంతమంది ఉమెన్? 3 ఉమెన్. ఒక్కసారి దీని ఇటు కొంచెం పక్కకు చెప్తా చూడండి, అడ్డు వస్తుంది అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మార్క్ టెస్ట్ మాత్రం రాయండి. మార్క్ టెస్ట్ ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తేనే ఈ స్కోర్ ఏందనేది తెలుస్తుంది.